ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడంటే ప్రీవియస్లో ఉన్న బీజేపీ కానివ్వండి, ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళు ఎంఐఎం తోటి అలయన్స్లో ఉన్నారనే టాక్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్తే కానీ టికెట్ ఎవరు జనరలీ. సో ఫ్యూచర్లో కూడా బీజేపీ ఏమైనా ఎంఐఎం వాళ్ళతోని టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆల్వేస్ ఇన్ అలయన్స్ విత్ ఎంఐఎం. MIM is always in alliance with the ruling party, either Congress or TM. BJP will never have an alliance with MIM. BJP will never have any understanding with MIM. BJP will never allow MIM to come near it. Ante, when BJP, why it is BRS and Congress, they are having alliance with them. Right. ఇందులో అందరూ ఇద్దరితోనే అలయన్స్ పెట్టుకుంటారు. అండ్ రీసెంట్గా వచ్చిన కమెంట్ కూడా సీఎం రమేష్ గారు ఇది బాగా ట్రెండింగ్ అవుతుంది. తన ఇంటికి కేటీఆర్ వచ్చి 1400 crore ఏదో డీల్ మాట్లాడుతున్నారు, ఒప్పించుతున్నారు, ఏదో చేస్తున్నారు. ఎంక్వైరీ పెట్టింది దాని మీద కూడా. ఓకే, అది అటువంటి ఉంటే మనం ఎంక్వైరీ చేయాలి కదా. అన్నీ ఇప్పుడు ఎవరిని ఎవరు చూసారు, ఆయన వచ్చిందా పోయిందా ఏం మాట్లాడింది తెలియదు కదా. అంటే తను అంటున్నారు కదా, అంటే నేను బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేస్తాను, మీరు ఎంకరేజ్ చేస్తారు సార్ బీఆర్ఎస్ని బీజేపీలో కలిపి. అసలు ఎందుకు వస్తుంది క్వశ్చన్? ఏదైనా సెన్సిబుల్ ఉంటే నేను చెప్తా, మరి ఇది నాన్ సెన్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, సెన్సిబుల్ ఐడియా కాదు ఇది. ఎందుకు వాడెందుకు వస్తాడు మా దగ్గరికి, మీరు ఎందుకు తీసుకుంటే వాడిని?